శ్రేయ గారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్లో. తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఏం చదువుకున్నారు? నా ఎడ్యుకేషన్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో బీటెక్ డిజిటల్ టెక్నిక్స్ ఇన్ డిజైనింగ్ అండ్ ప్లానింగ్. అది తర్వాత ఆంటర్ప్రెన్యూర్షిప్ కోసం నేను పీజీ డిప్లొమా పూణేలో చేశాను. నేను గౌడ్స్ కమ్యూనిటీ నుంచి, అంటే టాడీ ట్యాపింగ్ అనేది నా ఫ్యామిలీ ప్రొఫెషన్. సో నాకు అనిపించింది ఓకే, ఇది ఇంకా ఓల్డ్ మెథడ్స్లోనే అవుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా టెక్నాలజీ ఉంది. సో ఆ టెక్నాలజీని ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చి మనం ఎలా చేయొచ్చు అనే దాని మీద నేను ఆల్మోస్ట్ 1.5 year రీసెర్చ్ చేసి ఆ తర్వాత నేను స్టార్ట్ చేశాను నా యూనిట్ని. మార్కెట్లో ఆల్టర్నేటివ్ ఫర్ షుగర్ అని వస్తున్నాయి, స్టీవియా ఇంకేదైనా కానీ ఆల్టర్నేటివ్ అని. బట్ నేనేమంటాను, పామ్ జాగ్రీ అనేది ఆల్టర్నేటివ్ కాదు, పామ్ షుగర్ అనేది ఆల్టర్నేటివ్ కాదు, ఇదే ఒరిజినల్ ఫామ్. ఎర్లీ మార్నింగ్ మనకు నీరా వస్తుంది, దాంట్లో 0 ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల అది సన్ రైజ్ తగలగానే ఫర్మెంట్ అయిపోయి కళ్ళయ్యి అరౌండ్ 4 to 5% ఆల్కహాల్ అనేది వస్తుంది. సో ఆ ఆల్కహాల్ ఫామ్ అవ్వకముందే నీరాని మనం ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి షుగర్ కానీ జాగ్రీ కానీ మనం ప్రిపేర్ చేస్తాం అన్నట్టు. దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్కి 100 ఉంటే దీనికి జస్ట్ 35 ఉంటుంది. సో డయాబెటీస్ పేషెంట్స్ తిన్నా కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. బీటెక్ హైదరాబాద్లో చేసి తర్వాత పూణేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయి వెళ్ళి ఎక్కడో దానులో, నేను ఉండే ఊరు ఒక ఆదివాసీ విలేజ్ అన్నట్టు. సో అలాంటి ఊర్లో వెళ్ళేసి అమ్మాయి ఒక్కతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుందంటే అందరికీ భయం వేస్తుంది. నువ్వెలా చేస్తావు, అమ్మాయి ఎలా చేస్తావు, అంత దూరం వెళ్తావు అని అన్నారు. అందరికీ ఆ క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఇది చేస్తే నా లైఫ్ మారుతుంది, నేను ఇది చేస్తే నేను సక్సెస్ అవుతాను అని అనుకుంటే అది దానికోసం ఫైట్ చేయడంలో రాంగ్ కాదు. నేను అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మార్చ్లో. కరెంట్లీ మేము షుగర్, జాగ్రీ, సిరప్ ఈ 3 ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫుల్లీ ఆటోమేటెడ్ ఈ స్కేల్లో పామ్ జాగ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ చేయట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, లేకపోతే ఏదన్నా ప్రొడక్షన్ కంపెనీస్ పెట్టాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది. దాంట్లో ఒకటి PMEGP లోన్. సో నాకు ఆ లోన్లో 50 lakhs శాంక్షన్ అయింది అన్నట్టు. ఇప్పుడు నా ప్రొడక్షన్ స్కేల్ చాలా చిన్నది, 20-25 kgs పర్ డే అంతే. బట్ యాక్చువల్లీ యూ వోంట్ బిలీవ్, ఇప్పుడున్న టైంలో నేను ఒక 500 kgs పర్ డే ప్రొడక్షన్ చేసినా కానీ సేల్ అయిపోతుంది. అంత డిమాండ్ ఉంది ఈ ప్రోడక్ట్కి. బయట కంట్రీస్లో స్పెషలీ దుబాయ్లో, USA లో, మలేషియాలో చాలా డిమాండ్ ఉందన్నట్టు.